హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండర్ గ్రాడ్యుయేట్ ట్యూటోరియల్స్. ప్రీవియస్ వీడియోస్లో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం అసలు డేటా స్ట్రక్చర్స్ ఇంట్రడక్షన్, అలాగే అరేస్లో పర్ఫామ్ చేయగల బేసిక్ ఆపరేషన్స్ లైక్ ఇన్సర్షన్, డిలీషన్, అప్డేషన్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం సర్చింగ్ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. సో ఈ వీడియోలో అసలు ఇన్ డీటెయిల్గా ఏమేమి డిస్కస్ చేయబోతున్నామంటే ఫస్ట్ సర్చింగ్, టైప్స్ ఆఫ్ సర్చింగ్, లీనియర్ సెర్చ్, ఇంకా బైనరీ సెర్చ్. టైప్స్ ఆఫ్ సర్చింగ్లో ఫిబొనాచి సెర్చ్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది. అది మీకు ఎస్పెషల్గా చెప్పాలనుకుంటే మీరు ఈ వీడియోకి కామెంట్ చేయండి, నేను మీకు ఆ కాన్సెప్ట్ గురించి చెప్తాను. ఇప్పుడు సర్చింగ్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ అన్ ఆబ్జెక్ట్, రిక్వైర్డ్ ఆబ్జెక్ట్. అంటే మీకు ఏదైనా ఆబ్జెక్ట్ కనుక కనుక్కోవాలనుకుంటే దాన్ని ఇన్ జనరల్గా సర్చింగ్ అంటాం. అదే కనుక అరేలో సర్చింగ్ ఎలా ఉంటుందంటే మీకు ఒక పర్టికులర్ ఎలిమెంట్ కావాలి. అరే అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇప్పుడు మీకు ఒక పర్టికులర్ ఎలిమెంట్ కావాలి, ఆ ఎలిమెంట్ ఎక్కడ ఉంది, ఏ పొజిషన్లో ఉంది అని తెలుసుకునే దానికి హెల్ప్ అయితే సర్చింగ్. ఈ సర్చింగ్లో మనకి చాలా టైప్స్ ఉంటాయి, లైక్ లీనియర్ సెర్చ్, ఫిబొనాచి సెర్చ్, బైనరీ సెర్చ్. అవుట్ ఆఫ్ దీస్ మనం మోస్ట్లీ వాడేది లీనియర్ సెర్చ్ ఆర్ బైనరీ సెర్చ్. లీనియర్ సెర్చ్ అనేది దాని కాంప్లెక్సిటీ ఎక్కువ కాబట్టి మనం బైనరీ సెర్చ్ అనేదాన్ని కొత్తగా కనిపెట్టాం. అసలు ఈ లీనియర్ సెర్చ్ ఏంటి, బైనరీ సెర్చ్ ఏంటి, వీటిలో ఆపరేషన్స్ ఎలా పర్ఫామ్ చేస్తారు అనేది ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం లీనియర్ సెర్చ్ గురించి తెలుసుకోవడానికి అసలు లీనియర్ సెర్చ్ అంటే సీక్వెన్షియల్ సెర్చ్ అనమాట. అంటే ఒక ఆర్డర్లో సీక్వెన్స్లో జరిగిపోతూ ఉంటుంది, దాన్ని మనం లీనియర్ సెర్చ్ అంటాం. ఓకే, ఇందులో ఏం ప్రాసెస్ జరుగుతుందంటే మనం ఒక కీ అనే ఒక వాల్యూని తీసుకొని దాని అరేలో ఇండెక్స్ ఉన్న వాల్యూస్తో అన్నిటితోటి కంపేర్ చేసుకుంటూ పోతాం. ఓకే, ఒకవేళ ఇప్పుడు అరే సైజ్ ఎన్ అంటే ఎన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అలాంటప్పుడు దాని కాంప్లెక్సిటీ O ఆఫ్ n అవుతుంది. ఇన్ కేస్ మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఎలిమెంట్ ఫస్ట్ పొజిషన్లోనే ఉందనుకోండి, అప్పుడు దాని కాంప్లెక్సిటీ O ఆఫ్ 1 అవుతుంది, విచ్ ఈస్ బెస్ట్ కేస్ లీనియర్ సెర్చ్. ఓకే, అసలు ఇందులో ఎలా ప్రాసెస్ జరిగింది అనేది మీకు ఎగ్జాంపుల్లో చూపిస్తాను. సో ఇప్పుడు లీనియర్ సెర్చ్ కావాలంటే మనకంటే ఒక అరే ఉండాలి. సో లెట్ దట్ అరే బి 12, 10, 9, 16, 25, 32, 14, 1 అండ్ ద కీ ఎలిమెంట్ బి 24, 25. అంటే ఇప్పుడు మనం ఏ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటామంటే 25ని. సో దానికోసం అని మనం సపరేట్గా ఏం చేయాలంటే ఒక న్యూ వేరియబుల్ తీసుకోవాలి. ఆ వేరియబుల్లో 25 అనే వాల్యూ స్టోర్ చేయాలి. దిస్ ఈజ్ కాల్డ్ as కీ. ఓకే, ఈ 25 అనే ప్రాసెస్ ఈ లీనియర్ సెర్చ్లో ఏమవుతుందంటే ఈ 25 అనేది ఫస్ట్ ఇనిషియల్గా 0 ఇండెక్స్ లైక్ 12తో కంపేర్ చేస్తాం. ఓకే, 25, 12 బోత్ ఆర్ ఈక్వలా? సో నాట్ ఈక్వల్ కాబట్టి ఈ 25 అనే వాల్యూ నెక్స్ట్ ఎలిమెంట్తో కంపేర్ చేస్తుంది. సో 10, 25 ఈక్వలా? సో నాట్ ఈక్వల్ కాబట్టి ఇది నెక్స్ట్ 9, 2 మీన్స్ సెకండ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ 9, 25 అవి రెండు వాల్యూస్ ఈక్వలా? నాట్ ఈక్వల్ కాబట్టి నెక్స్ట్ పొజిషన్ షిఫ్ట్. 16, 25 ఈక్వలా? కాదు కాబట్టి నెక్స్ట్ పొజిషన్ షిఫ్ట్. నెక్స్ట్ పొజిషన్లో 25, 25 బోత్ ఆర్ ఈక్వల్. అంటే ఈ పొజిషన్లో ఏం చేస్తుంది అంటే మనకి ఇది ఎక్కడ పొజిషన్లో ఉంది, ఇండెక్స్ నెంబర్ 4. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇండెక్స్ 4ని రిటర్న్ చేసి ఫౌండ్ అవుట్ ఇండెక్స్ పొజిషన్ 4 అని అనొచ్చు. నెక్స్ట్ ఎలిమెంట్స్తో మనం ఆటోమేటిక్గా కంపేర్ చేయం, వీటిని కన్సిడర్ చేయం. సో ఈ 25 అనే ఎలిమెంటే మనకు కావాల్సిన ఎలిమెంట్. సో దీని ఇండెక్స్ ఇప్పుడు ఏం రిటర్న్ అవుతుంది అంటే ఈ 4 అనే వాల్యూ రిటర్న్ అవుతుంది. సో ఇందాక చూసిన ఎగ్జాంపుల్తో అందరికి లీనియర్ సెర్చ్ అంటే క్లారిటీ వచ్చింది అనుకున్నా. ఇన్ కేస్ దోస్ స్టూడెంట్స్ ఎవరికైతే క్లారిటీ రాలేదో మీకోసం ఇప్పుడు సపరేట్గా లెట్ us టేక్ an array ఆఫ్ సైజ్ 9, సో విచ్ హ్యాస్ ఎలిమెంట్స్ 56, 89, 10, 7, 34, 78, 2, 50, 99, 42. లెట్ ద కీ ఎలిమెంట్ బి 50. సో ఫస్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఫస్ట్ ఇండెక్స్ దగ్గర పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ ఏంటి? 56. సో 56, 50 కంపేర్ చేస్తాం, బోత్ ఆర్ ఈక్వలా? నాట్ ఈక్వల్. సో నెక్స్ట్ పొజిషన్ షిఫ్ట్ అవుతాం ఆటోమేటిక్గా. 89, 59 బోత్ ఆర్ నాట్ ఈక్వల్ కాబట్టి నెక్స్ట్ పొజిషన్ షిఫ్ట్. 10, 50 నాట్ ఈక్వల్. నెక్స్ట్ 7, 50 నాట్ ఈక్వల్. నెక్స్ట్ 34, 50 నాట్ ఈక్వల్. నెక్స్ట్ 78, 50 నాట్ ఈక్వల్. నెక్స్ట్ 250 నాట్ ఈక్వల్. నెక్స్ట్ కేసులో చూస్తే ఆ ఇండెక్స్ యొక్క వాల్యూ 50, సేమ్ అది కూడా వాల్యూ 50. సో అలాంటప్పుడు ఏం చేస్తాం అంటే ఆ ఇండెక్స్ని మనం రిటర్న్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఎలిమెంట్ అనేది ఫౌండ్ అయింది, దాని తర్వాత ఎలిమెంట్స్ని మనం కన్సిడర్ చేయము. ఓకే, ఇన్ కేస్ ఎలిమెంట్ అనేది ఫౌండ్ అవ్వలేదు, అప్పుడు ఏమవుద్ది అంటే ఇప్పుడు ఇండెక్స్ని ఫస్ట్ కింద ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోండి, ఆ 50 అనేదాన్ని డిలీట్ చేసామనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది? దాని నెక్స్ట్ 50 తర్వాత ఏముంది? 99ని కంపేర్ చేస్తుంది, నెక్స్ట్ 42ని కూడా కంపేర్ చేస్తుంది. ఫైనలీ ఎలిమెంట్ అనేది ఏం చూపించదు. ఇన్ కేస్ మీరు దీన్ని లీనియర్ సెర్చ్ అనేది ఫంక్షన్లో రాయాలనుకుంటే యూ షుడ్ రిటర్న్ 1 ఇఫ్ ఎలిమెంట్ ఫౌండ్ అయిందనుకోండి, అప్పుడు రిటర్న్ 1 ఇవ్వండి. ఒకవేళ ఎలిమెంట్ దొరకలేదనుకోండి, అప్పుడు మనం 0 ఇస్తాం. జీరోస్ అండ్ వన్స్ నథింగ్ బట్ 1 అంటే ట్రూ, 0 అంటే ఫాల్స్. ఓకే, దిస్ ఈజ్ ద లీనియర్ సెర్చ్. ఓకేనా, ఇప్పుడు అందరు క్లియర్గా ఉన్నారు కదా వాట్ ఈస్ లీనియర్ సెర్చ్ ప్రాసెస్ అనేది. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ ద్వారా మనం ఏం చేస్తామంటే కోడ్ రాద్దాం. సో కోడ్ రాయాలంటే ఫస్ట్ ఇక్కడ బేసిక్ ఏముందంటే మనకి ఫస్ట్ హెడర్ ఫైల్ వాడాలి, విచ్ ఈస్ #include studio.h. int main
అరేని డిక్లేర్ చేస్తాం, అలాగే వాటి సైజు, ఇంకా మనకంటూ టార్గెట్ లైక్ కీ వాల్యూని టార్గెట్ అని చెప్తాం. ఓకే, ఇనీషియల్గా ఇప్పుడు ఏం చేస్తామంటే అరేలో ఏదైనా వాల్యూ ఇఫ్ అరే ఆఫ్ ఐ ఈక్వల్స్ టు టార్గెట్ కనుక అయిందంటే ఆ పొజిషన్కి మనం ఇండెక్స్ ఈక్వల్స్ టు ఐ అని చెప్పి చేస్తాము. ఇప్పుడు ఇన్ కేస్ మనము ఇందాక ఇండెక్స్ ఇనిషియల్గా వాల్యూ -1 తీసుకున్నాం, రైట్? ఒకవేళ ఇండెక్స్ వాల్యూ చేంజ్ అయిందంటే దాని మీనింగ్ ఏంటి, ఆ ఎలిమెంట్ అనేది ఫౌండ్ అయింది. చేంజ్ అవ్వకపోతే దొరకలేదని. సో అదే కోడ్ ఇక్కడ నీట్గా రాసాను. సో లెట్ అస్ ఎగ్జిక్యూట్ ఇట్. సో ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ ఇందాక చెప్పినట్టే బేసిక్ అరే ఒక సైజు వీటి గురించి అన్ని డిక్లేర్ చేసాం, ఇందాక మొత్తం చెప్పాను కదా. సో సేమ్ అలాగే ఇప్పుడు వచ్చేసి మనం ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, సో ఎలిమెంట్ 45 ఫౌండెడ్ ఇండెక్స్ 2. సో దీంతో మీకు కోడ్ అర్థమైంది అనుకుంటున్నాను. విత్ దిస్ మీ అందరికీ క్లారిటీ వచ్చింది అనుకున్నాను, వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ లీనియర్ సెర్చ్ అండ్ హౌ కెన్ బి రైట్ ద కోడ్. సో ఇప్పుడు బైనరీ సెర్చ్లోకి వెళ్తే, ఇప్పుడు లీనియర్ సెర్చ్ కంటే దీని కాంప్లెక్సిటీ తక్కువ. ఇందులో మనం ఏం చేస్తామంటే ఒక బేసిక్ ఫార్ములా వాడతాం, విచ్ ఈస్ మిడ్ ఈక్వల్స్ టు స్టార్ట్ ప్లస్ ఎండ్ బై 2. ఈ మిడ్ అనే వాల్యూ మిడ్ పొజిషన్లో అయితే ఏ వాల్యూ ఉందో దాన్ని కీ వాల్యూతో కంపేర్ చేస్తాం. ఇప్పుడు లీనియర్ సెర్చ్లో ప్రతి ఎలిమెంట్ కంపేర్ చేసుకుంటూ పోయాం, సో దట్ ఇట్ టేక్స్ లాంగ్ టైం. కానీ బైనరీ సెర్చ్ ఏం చేస్తుందంటే అరేస్ని డివైడ్ చేస్తుంది బేస్డ్ ఆన్ మిడ్ వాల్యూస్ అండ్ కీ వాల్యూ. ఓకే, ఇప్పుడు ఒకవేళ ఇందులో 3 కేసెస్ పాసిబుల్. ఒకవేళ మిడ్ వాల్యూ కీ వాల్యూ అనుకోండి, డైరెక్ట్ రిటర్న్ చేస్తుంది మిడ్ వాల్యూని. ఇన్ కేస్ మిడ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ కంటే కీ వాల్యూ పెద్దది అనుకోండి, అలాంటప్పుడు ఏం చేస్తామంటే లో వాల్యూకి మిడ్ వాల్యూ అసైన్ చేసి ఈ పాత అరేని మాత్రం మొత్తాన్ని మర్చిపోయి ఈ న్యూ అరేకే మళ్ళీ కంప్లీట్ చేస్తాం. ఇదే ప్రొసీజర్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మనకి మిడ్ వాల్యూ హయ్యర్ దెన్ ద కీ వాల్యూ, అలాంటప్పుడు ఏం చేస్తామంటే హై వాల్యూని మిడ్ వాల్యూకి అసైన్ చేస్తాం. సో దట్ ఇప్పుడు మళ్ళీ అదే ఆపరేషన్ మళ్ళీ పర్ఫామ్ చేసి మళ్ళీ ఎలిమెంట్ని ఫౌండ్ అయ్యేంత వరకు చూస్తాం. ఒక పాయింట్కి వచ్చేసరికి మిడ్ వాల్యూ కనుక ఇంకెక్కడ దొరకకపోతే ఇంకా ఎలిమెంట్ నాట్ ఫౌండ్. ఒకవేళ మిడ్ వాల్యూ ఈక్వల్స్ టు కీ వాల్యూ అయిందంటే అప్పుడు ఎలిమెంట్ ఫౌండ్. బైనరీ సెర్చ్లో ఇది ప్రాసెస్ జరుగుతుంది. మీకు అర్థం కాలేదని తెలుసు. సో దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకొని చేద్దాం. సో బైనరీ సెర్చ్ చేయాలన్నా మనకంటే ఒక ఫిక్స్డ్ అరే కావాలి కాబట్టి ఇందాక తీసుకున్న అరేనే తీసుకొని మనం సేమ్ అదే బైనరీ సెర్చ్లో ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఎలిమెంట్స్ 12, 10, 9, 16, 25, 32, 14, 1. ఓకే, దీని స్టార్టింగ్ ఇండెక్స్ వచ్చేసి 0 అండ్ ఎండింగ్ ఇండెక్స్ ఇస్ 7. సో లో వాల్యూ వచ్చేసి 0, నెక్స్ట్ హై వాల్యూ వచ్చేసి 7. మిడ్ సో మనకు తెలిసినట్టు లో వాల్యూ 0, హై వాల్యూ 7. సో మన మిడ్ వాల్యూ వచ్చేసి మిడ్ ఈక్వల్స్ టు లో ప్లస్ హై బై 2, విచ్ ఈస్ 0 ప్లస్ 7 బై 2, దట్ ఈక్వల్స్ టు 3.5. మనం 3 తీసుకుంటాం. థర్డ్ పొజిషన్లో వచ్చేసి వాల్యూ ఏముందంటే ఇక్కడ ఇండెక్స్ 3 దగ్గర మన వాల్యూ వచ్చేసి 16, బట్ మనకి రిక్వైర్డ్ వాల్యూ వచ్చేసి 25. సో లెట్ ఇట్ బి, ఇప్పుడు మన 16 అనేది మనకు కావాల్సిన ఎలిమెంట్ కంటే తక్కువ. అలాంటప్పుడు ఏం చేస్తామంటే లో ఈక్వల్స్ టు మిడ్ ప్లస్ 1. ఇప్పుడు మిడ్ వాల్యూ వచ్చేసి 3. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మిడ్ ప్లస్ 1 కాబట్టి లో వాల్యూ 4 తీసుకుంటాం. నెక్స్ట్ హై వాల్యూ యాజ్ యూజువల్ 7. 4 ప్లస్ 7 బై 2, 11 బై 2, విచ్ ఈస్ 5. ఓకే, సో ఇందాక చూసినట్టు ఇప్పుడు లో ఈక్వల్స్ టు మిడ్ ప్లస్ 1, విచ్ ఈస్ 3 ప్లస్ 1. ఇప్పుడు లో వాల్యూ వచ్చేసి 4, మిడ్ వాల్యూ వచ్చేసి లో ప్లస్ హై బై 2, దట్ ఈక్వల్స్ టు 4 ప్లస్ 7 బై 2, విచ్ ఈక్వల్స్ టు 5.5, అంటే 5 అని చెప్పి తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఫిఫ్త్ పొజిషన్లో మన వాల్యూ 32 ఉంది. 32 ఈజ్ గ్రేటర్ దెన్ కీ వాల్యూ. మన కీ వాల్యూ వచ్చేసి 25 కదా. సో అందుకని ఇప్పుడు ఏం చేస్తామంటే హై ఈక్వల్స్ టు మిడ్ -1. ఇప్పుడు మిడ్ వాల్యూ ఎంత? 32. లైక్ ఇప్పుడు అదే కదా, మిడ్ వాల్యూ 32 యొక్క ఇండెక్స్ ఎంత? 5. సో మిడ్ వాల్యూ మిడ్ -1, 5 - 1, 4. అంటే లో వాల్యూ 4, హై వాల్యూ 4. సో ఇప్పుడు మిడ్ వాల్యూ ఏమవుతుంది అంటే 4 ప్లస్ 4 బై 2, 8 బై 2, 4. ఓకే, ఇప్పుడు వచ్చేసి మన లో వాల్యూ యాజ్ యూజువల్ 4 ఉంటుంది. నెక్స్ట్ హై వాల్యూ వచ్చేసి మనకి మిడ్ -1 అంటే 5 - 1, విచ్ ఈస్ 4. ఇప్పుడు వచ్చేసి మనకి న్యూ మిడ్ వాల్యూ వచ్చేసి 4 ప్లస్ 4 బై 2, 8 బై 2, విచ్ మీన్స్ 4. ఇప్పుడు ఫోర్త్ పొజిషన్లో వచ్చేసి 25 ఉంది. ఇదే మనకి రిక్వైర్డ్ ఎలిమెంట్. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే 4 అనే వాల్యూ రిటర్న్ అవుతుంది. సో ఇదే బైనరీ సెర్చ్. బైనరీ సెర్చ్లో ఉన్న మెయిన్ ఫార్ములా మిడ్ ఈక్వల్స్ టు లో ప్లస్ హై బై 2. ఇది గుర్తుంచుకుంటే మొత్తం ప్రాసెస్ అర్థమైంది.
ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఫర్దర్గా ఇంకో స్లైడ్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇందాక ఇన్ డీటెయిల్గా బైనరీ సెర్చ్ గురించి చెప్పాను. ఒకవేళ అది అర్థం కాని వాళ్ళ స్టూడెంట్స్కి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఓకే, లేటెస్ట్ టేక్ న్యూ అరే. ఇన్ దిస్ వీ హ్యావ్ వాల్యూస్ 10, 20, 35, 45, 67, 78, 90, 100. ఓకే, మనకు కావాల్సిన కీ ఎలిమెంట్ వచ్చేసి 67. ఓకే, ఇనిషియల్గా స్టార్టింగ్ ఇండెక్స్ మీన్స్ ఫస్ట్ ఇండెక్స్ లైక్ 0, ఎండ్ ఇండెక్స్ మీన్స్ ఇందులో సైజ్ 8 కాబట్టి దాని ఎండింగ్ ఇండెక్స్ 7 ఉంటుంది. సో 0, 7. మిడ్ వాల్యూ కావాలంటే స్టార్ట్ ప్లస్ ఎండ్ బై 2, 0 ప్లస్ 7/2 విచ్ ఈస్ 3.5. మనం దాన్ని న్యూమరిక్కి ఈక్వల్ చేయాలి కాబట్టి 3 ఇండెక్స్. సో థర్డ్ ఇండెక్స్లో మనకు వచ్చేసి 45 ఉంది. 45ని 67ని కంపేర్ చేస్తే 45 ఈస్ లెస్. సో ఈ టైంలో ఏం చేస్తామంటే మనం లో వాల్యూని మీడియం వాల్యూకి అసైన్ చేస్తాం. లైక్ ఇప్పటికి లో వాల్యూ వచ్చేసి 4, ఇప్పుడు లో ఇండెక్స్ వాల్యూ వచ్చేసి 4 అవుతుంది. సో ఈ 4 వాల్యూ ఇప్పుడు లో, హై వాల్యూ 7, 4 ప్లస్ 7/2, 11/2 విచ్ ఈస్ 5.5. కానీ మనం రౌండ్ ఫిగర్కి 5 తీసుకుంటాం. ఫిఫ్త్ పొజిషన్లో 78 ఉంది, కానీ మనకి ఈ వాల్యూ 67. సో 78 ఈస్ గ్రేటర్ దాన్ 67. ఆ కేసులో ఏం చేస్తామంటే హయ్యర్ వాల్యూకి మనం మిడ్ -1 అసైన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే లోవర్ వాల్యూ స్టార్టింగ్ ఇండెక్స్ 4. ఓకే, నెక్స్ట్ మిడ్ -1 అంటే ఎండింగ్ ఇండెక్స్ కూడా 4. సో 4 ప్లస్ 4/2, 8/2, 4. సో మిడ్ వాల్యూ వచ్చేసి 4. ఫోర్త్ పొజిషన్లో ఏం ఎలిమెంట్ ఉంది? 67. మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఎలిమెంట్ 67. ఈ ప్రాసెస్ చేసి ఎలిమెంట్ని మనం ఫైండ్ అవుట్ చేసాం. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇదే ప్రాసెస్ వాడే మనం కోడ్ రాస్తాం. అసలు ఈ కోడ్ ఎలా ఉంటుందో చూద్దాం రండి. ఇప్పుడు కోడ్లో వచ్చి మనకి మెయిన్ ఫస్ట్ స్టార్టింగ్ విత్ హెడర్ ఫైల్ స్టార్ట్ చేస్తాం. అందులో మెయిన్ ఫంక్షన్ ఓపెన్ చేసి అందులో మనం అరేని డిక్లేర్ చేస్తాం. అరే కంటే ఒక సైజ్ వాల్యూ ఇస్తాం. మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఎలిమెంట్ని కూడా టార్గెట్ అని చెప్పి తీసుకుంటాం. ఇనిషియల్గా లో వాల్యూ 0 తీసుకుంటాం, హై వాల్యూ సైజ్ -1 కాబట్టి సైజ్ -1 తీసుకుంటాం. అలాగే మిడ్ కంటూ ఏ వాల్యూ అసైన్ చేయం. ఓకే, ఎలిమెంట్ ఫౌండ్ అయిందా లేదా అని తెలుసుకుందని మనం న్యూ ఎలిమెంట్ తీసుకుంటాం, ఫౌండ్ ఈక్వల్స్ టు 0 అని చెప్పి. సో అలాగే ఇందులోనే సేమ్ ఇదే ప్రొసీజర్ని రిపీట్ అయ్యేదానికి వైల్ లో ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు హై. ఎందుకంటే మనకి స్టార్టింగ్ ఇండెక్స్ ఎప్పుడు కూడా ఎండింగ్ ఇండెక్స్ కంటే గ్రేటర్ ఉండకూడదు. సో అందుకని చెప్పి ఆ కండిషన్ తీసుకున్నాం. ఒకవేళ గ్రేటర్ ఉందంటే మనం త్రూ అవుట్ ద మొత్తం అరేని మనం ట్రావర్స్ చేసి ఉంటాం, సో దట్ ఎలిమెంట్ ఫౌండ్ అయ్యి ఉండదు. ఓకే, ఇప్పుడు మనకేంటి 3 కేసెస్ ఉన్నాయి. ఒకవేళ మిడ్ కనుక వాల్యూ కనుక టార్గెట్కి ఈక్వల్ అవుతే ఫౌండ్ ఈక్వల్స్ టు 1. ఇంకా అక్కడితో బ్రేక్ చేస్తాం, ఎందుకంటే ఇంకా దాని మించి ఫర్దర్ ప్రొసీజర్ జరగకూడదు కాబట్టి. ఓకే, ఒకవేళ కనుక మన మిడ్ వాల్యూ కంటే టార్గెట్ వాల్యూ ఎక్కువ ఉంటే అలాంటప్పుడు ఏం చేస్తామంటే లో వాల్యూకి మిడ్ వాల్యూ అసైన్ చేస్తాం. ఓకే, ఒకవేళ ఈ 2 కండిషన్స్ పాసిబుల్ కాలేదు అలాంటప్పుడు ఏం చేస్తామంటే హై ఈక్వల్స్ టు మిడ్ -1 చేసి దాంతో ఆ పొజిషన్కి కడతాం. ఇదే ప్రొసీజర్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది ఎలిమెంట్ ఫౌండ్ అయ్యేదాకా. లాస్ట్కి మనం ఎక్కడొక చోట ఫౌండ్ అవుతుంది కాబట్టి ఆ ఇండెక్స్ వాల్యూని మనం ప్రింట్ చేస్తాం. ఈ ప్రొసీజర్ ద్వారా మీకు తెలిసిపోతుంది అసలు ఎలిమెంట్ ఏంటి ఇది వీటి గురించి. లెట్ us execute binary search. సో ఎలిమెంట్ ఫౌండ్ అట్ ఇండెక్స్ 3. ఓకే, అర్థమైంది అనుకున్నాను దీంతో. సో ఇప్పటివరకు చేసిన ప్రొసీజర్ అయితే అంతా అర్థమైంది అనుకున్నాను. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీలో ఇంకా ఎవరికైనా లీనియర్ సెర్చ్ కానీ బైనరీ సెర్చ్ కానీ పెండింగ్ ఉంటే, డౌట్స్ ఆర్ పెండింగ్స్ ఉంటే నాకు చెప్పండి. ఇప్పుడు నాకు కామెంట్ చేయండి, నేను దానికి ఆన్సర్స్ చెప్తాను. అలాగే ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ని ఫాలో అయిపోండి. See you then. Bye.